ఒకవైపు భారీ వర్షాలతో పంట నష్టం జరిగింది. మరోవైపు అడవి జంతువుల దాడులు. చేతికొచ్చిన పంటలను కాపాడుకోవటానికి కొమరం భీం జిల్లా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చీకటి పడిందంటే బిక్కుబిక్కుమంటూ పంటకు కాపలాగా ఉంటున్నారు. ఎటు నుంచి ఏ జంతువు వచ్చి పంటను నాశనం చేస్తాయో, ఎదురుదాడి చేస్తాయో అంటూ భయపడుతున్నారు. అడవి పందుల బారి నుంచి తమ పంటను కాపాడాలంటూ అటవీ శాఖ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు రైతులు. మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అడవి పందులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అడవి ప్రాంతాల నుండి అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉండగా పత్తి పంట సైతం చేతికొచ్చింది. ఈ సమయంలో అడవి పందులు పంట పొలాల్లోకి వస్తూ పంటలను ధ్వంసం చేస్తుండటంతో పంటలు కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నెలపాటు కురిసిన వర్షాలతో ఆల్రెడీ పంట నష్టపోయిన రైతులు ఇప్పుడు మిగిలిన పంటలను అడవి జంతువుల బెడద నుంచి కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది రైతులు వాటిని అడ్డుకునేందుకు పొలం గట్లపైనే కాపలా ఉంటున్నారు. కొందరు డబ్బులు ఖర్చు చేస్తూ టపాసులు కాలుస్తున్నారు. మరికొందరు రైతులు పొలం గట్లపైన మనుషులు ఉన్నట్లుగా బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు తమ పంట పొలాల రక్షణకు పాత చీరలను చుట్టూ కడుతున్నారు. ఇలా రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నారు. రైతులు తమ పంటను కాపాడుకునే క్రమంలో అడవి పందులు ఎదురుదాడికి తెగబడుతున్నాయి. ప్రతి ఏటా పదుల సంఖ్యలో రైతులు గాయపడుతున్నారు. అడవి పందుల బారి నుండి తమ పంటలను కాపాడాలని కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ శాఖ డివిజన్ కార్యాలయం ముందు పలు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అడవి పందుల నుండి తమ పంట పొలాలు కాపాడాలని, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏటా వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే ఈ సీజన్లో పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలను అడవి పందులు దాడి చేయడంతో దెబ్బతిన్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంత పరిసరాల్లో ఉన్న ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అడవి పందుల దాడిలో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తున్న రైతులకు దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడం లేదు. ఈ రెండు జిల్లాల్లో సాగు చేసే కౌలు రైతులకు నష్టపరిహారం వర్తించని పరిస్థితి నెలకొంది. దీంతో పాటు పలు కారణాలతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో నష్టపోతే నష్టపరిహారం రావడం లేదు. అడవి జంతువుల బారి నుండి తమ పంటలను కాపాడాలని, నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు రైతులు.